జై గురుదత్త. అందరికీ నమస్కారం. వృద్ధ బ్రాహ్మణ రూపంలో తనను పరీక్షించుటకై వ్యాస భగవానుడే స్వయంగా వచ్చినట్లు శంకరులు గుర్తించారు. వెంటనే శిష్య సమేతంగా లేచి నిలబడి వ్యాసునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. దేవా, నీ యొక్క కీర్తి కరుణ అపారం. విశ్వజనీనమైన నీ యొక్క ప్రేమకు లోకాలన్నీ రుణపడి ఉన్నాయి. నేను రచించిన భాష్యంలో ఏమైనా దోషాలుంటే వాటిని సరిదిద్దటానికి మీరు వచ్చి ఉంటారని గుర్తించాను. ఇందులో ఏమైనా దోషాలుంటే నేను సరిదిద్దుకుంటాను. దయచేసి అనుగ్రహించండి. తాపసోత్తమ, మీ యొక్క నిజరూపాన్ని చూపించండి. మమ్ములను కృతార్థులను చేయండి. ఇవే మా పాదాభివందనాలు, స్వీకరించండి అని వినయ విధేయతలతో వృద్ధ బ్రాహ్మణునికి నమస్కరించాడు శంకరులు. వ్యాసమునీంద్రులకు కూడా శంకరుణ్ణి చూడాలనే కోరిక ఉంది. కైలాసవాసి అయిన శంకరుడు భూలోకంలో ఏ విధంగా ఉంటాడో స్వయంగా చూసి తరించాలనే కోరిక ఉంది. సూత్ర భాష్యాన్ని విని దానిని విమర్శించి శంకరుల హృదయం తెలుసుకోవాలనే కుతూహలము ఉంది. ఇన్ని కోరికలు ఏకకాలంలో తీరటం వల్ల వ్యాసమునీంద్రులు ఆనందసాగరంలో మునిగిపోయారు. శంకర యతీంద్రుల కోరికననుసరించి నిజరూపంతో 1000 సూర్యుల కాంతితో జటాధారి అయి శంకర యతి ఎదుట నిలబడ్డాడు వేదవ్యాసుడు. పుణ్యచరిత శ్రీకృష్ణ ద్వైపాయన మహర్షి, మీ రాక వలన మా ఆశ్రమం మరింత పవిత్రమైంది. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది. శిష్య సమూహంతో మీకు స్వాగతం పలుకుతున్నాను. సమిష్టి రూపంలో ఉన్న వేదాలను విడదీసి ఛందోబద్ధంగా ఉన్న వాటిని ఋగ్వేదమని, గద్యరూపంగా ఉన్న మంత్రాలను యజుర్వేదమని, గానయోగ్యమైన వాటిని సామవేదమని విభాగం చేశారు. లోక కళ్యాణార్థమైన విజ్ఞాన జ్యోతిని వెలిగించి సంసారంలోని చీకట్లను తరిమివేశారు. పామరులకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందు ఉపాయాన్ని అందించారు. ఏకరూపంలో ఉన్న వేదరాశిని ఋక్ యజుస్సామ అథర్వణ అను పేర్లతో విడదీసి వేద వ్యాసుడవు అయ్యావు. వేద విద్య చాలా గహనమైనది. మందబుద్ధి కలవారికి అది సాధ్యం కాదు. 4 వేదాలను అధ్యయనం చేయుటకే జీవితకాలం సరిపోదు. ఇక అందులోని అర్థాలను రహస్యాలను తెలుసుకోవటం చాలా కష్టం. ఏదో కొంతమంది మాత్రమే వేదార్థాలను గ్రహించగలిగిన వారు ఉంటారు. మరి మిగిలిన పామరజనులకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అని మీరు ఆలోచించి వాళ్ళని ఉద్ధరించటానికై పురాణాలను వ్రాశారు. ఈ 18 పురాణాలలో వేదార్థాలను వేద ధర్మాలను బోధించి పండిత పామర శుభంకరుడవు అయ్యావు. భాగవత రచనతో అందరినీ భగవద్భక్తులను చేశావు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలను బాల్య క్రీడలను కళ్లకు కట్టినట్లు వర్ణించి తెలియజేశారు. రాసక్రీడల్లో యోగశాస్త్రాన్ని అనుసంధానం చేసి బ్రహ్మ విద్యకు ఆధారమైన రహస్యాలన్నింటినీ అందరి చేత అనుభవింపచేశారు. వేదాంత విషయ ప్రధానంగా 556 సూత్రాలను వ్రాసి బ్రహ్మసూత్రములను పేర లోకంలో వేదాంత జ్ఞాన జ్యోతిని వెలిగించిన భాస్కరుడవు నీవు. అట్టి సూత్రార్థాలను తెలుసుకొన్న మానవులు జీవన్ముక్తులవుతున్నారు. విజ్ఞాన ఘన సర్వ విద్యాసాగర, లోకంలో ఎక్కడ వెతికినా మేడిపూలు ఉండవు, తెల్లని కాకులు కనిపించవు, చేపల యొక్క అడుగులు నీటిలో కనిపించవు, ఆకాశంలో పుష్పాలు వికసించవు. అతి ప్రయత్నం చేత మానవులు పైవాటిని సాధించగలరేమో కానీ నీ యొక్క విద్యాపారంగత్వాన్ని గమనించలేరు అని పలు విధాలుగా శంకరులు వ్యాసమునీంద్రులను వేదార్థ ప్రతిపాదకములగు ఉపమానాలతో స్తుతించారు. శంకరులు చేసిన స్తుతివాక్యాలు వ్యాస మహర్షికి సంతోషాన్ని కలిగించాయి. పుత్రవాత్సల్యంతో శంకరుణ్ణి చూస్తూ, నాయనా శంకర, నీ యొక్క పాండిత్య ప్రతిభ తక్కువైనది కాదు. నీవు కూడా సర్వజ్ఞుడవు అయ్యావు. నా యొక్క మనసును గ్రహించావు. ప్రతిభా పాటవాలతో నా అంతటి వాడవయ్యావు. నాతో సమానుడవు అయ్యావు అని
ఆశీర్వదించారు. కైలాసంలో సాక్షాత్ పరమేశ్వరుని సన్నిధానంలో నిండు సభలో సిద్ధయోగులైన కొందరు మహర్షులు నీ గురించి చెప్పగా విన్నాను. బ్రహ్మసూత్రాలు వ్రాయుటకు గల నా యొక్క ఉద్దేశ్యము నేటికి సఫలమైంది అని సంతోషించాను. అంతేకాదు, అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరపరచి శత్రు దుర్భేద్యం చేశావు. నీ మూలంగా వేదాంత విద్య చిరకాలం భూలోకంలో వ్యాపించి ఉంటుంది. ప్రజల యొక్క అజ్ఞాన అంధకారాన్ని తొలగింపచేసి శాశ్వతమైన వెలుగును నింపిన విజ్ఞాన భాస్కరుడవు నీవు అని వ్యాసమునీంద్రులు పలు విధాలుగా శంకరుని మెచ్చుకుంటూ ఆశీర్వదించారు. నాయనా, నా యొక్క సూత్రములను వ్యాఖ్యానం చేయుటయే కాక వాటిని శిష్యులకు బోధిస్తూ లోకప్రచారం చేస్తున్నావు. నీ యొక్క ప్రతిభా పాటవాలను, వాద పటిమను కైలాసాది లోకముల యందు దేవగణముల యొక్క సభలలో విని స్వయంగా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. నా యొక్క శ్రమ ఫలించింది, అనిర్వచనీయ ఆనందానుభూతి కలిగింది అని పలు విధాలుగా వ్యాస భగవానుడు శంకరుణ్ణి మెచ్చుకున్నాడు. వ్యాస భగవానుని పలుకులకు శంకరులు వినయంతో వంగిపోతున్నారు. మునీంద్ర, దయాసాగరులైన మీరు వాత్సల్యంతో నన్ను అనుగ్రహిస్తున్నారని గ్రహించాను. మీ యొక్క సూత్రాలకు భాష్యం వ్రాయు ధైర్యం మీరు కల్పించిందే. మీ మనస్సులోని వేదాంత రహస్యాలను కేవలం నేను బహిర్గతం మాత్రమే చేశాను అని వినయంగా నమస్కరించాడు. తాపసోత్తమ, మీ దయ వలన భాష్య రచనలు పూర్తయ్యాయి. లోకంలోని దుష్ట మతాలను పూర్తిగా ఖండించి వేశాను. నా యొక్క జన్మకు చరితార్థత కలిగింది. నేను చేయగలిగిన రచనలనన్నింటినీ పూర్తి చేశాను. శిష్యులనందరినీ వేదాంత శాస్త్ర నిష్ణాతులను చేశాను. లోకంలో వేదాంత విద్య సుస్థిరంగా చిరకాలం ఉండేటట్లు నా వంతు కృషిని పూర్తి చేశాను. యోగీశ్వర, నా ప్రార్థన ఆలకించండి, నన్ను మన్నించండి. కాశీక్షేత్రమునందలి ఈ మణికర్ణికా స్నానఘట్టంలో క్షణకాలం నా కొరకై మీరు నిరీక్షించండి. తుచ్చమైన ఈ శరీరాన్ని మీ సాన్నిధ్యంలో విడిచిపెట్టేస్తాను. అందుకై మీ అనుమతిని ప్రార్థిస్తున్నాను అన్నారు ఆవేశంగా శంకరులు. శంకరుని కోరిక ములుకువలే వ్యాసుని మనస్సును గాయపరిచింది. వైరాగ్య దశలో పరమోన్నత స్థితిలో ఉన్న శంకరుని తన ఉపదేశవాక్యాలతో పలు విధాలుగా అనునయించారు. చివరకు, యోగీశ్వర, నీ జన్మకు పూర్తి సాఫల్యము చేకూరలేదు. పాండితీ మదంతో అనేక మంది పండితులు వేదాంత వాక్యాలకు విరుద్ధమైన అర్థాలను ఉపదేశిస్తున్నారు. అట్టి వారందరినీ నీవు వాక్చాతుర్యంతో, మేధా సంపత్తితో, వాద పటిమతో జయించాలి. వేదాంత రహస్యాలను అందరికీ అందించాలి. అట్టి వారిని కృంగదీయకపోతే నీ భాష్య రచనలకు ప్రయోజనం లేదు. వేదాంత విద్య ప్రస్తుతం శైశవ దశలో ఉంది. నీవు లేని నీ యొక్క భాష్య రహస్యాలు తల్లి లేని బిడ్డవలే దురవస్థను పొందుతాయి. దేశం నలుమూలలా పర్యటించి వేదాంత వాక్య శ్రవణాదులచే నీవు వేదాంత విద్యను సుస్థిరం చేయాలి. దీని కొరకై నేను నీకొక వరమిస్తున్నాను. 8 సంవత్సరములు ఆయుర్దాయము కల నీవు నీ యొక్క తపశ్శక్తితో రెట్టింపు చేసుకొని 16 సంవత్సరముల వరకు జీవితాన్ని సాధించావు. ఇప్పుడు నా యొక్క తపశ్శక్తితో నీకు మరి ఒక 16 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు, నీ భాష్యములు సూర్యచంద్రులు ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తున్నాను అని పలికి వ్యాసుల వారు అదృశ్యమైపోయారు. వ్యాస భగవానుని ఉపదేశం శంకరుల వారిలో నూతనోత్సాహాన్ని నింపింది. ఇంతవరకు తాను చేసింది సగభాగమే అని, చేయవలసింది చాలా ఉంది అని గ్రహించారు. భాష్యాలు వ్రాయుట వేరు, దానిని ప్రచారం చేయుట వేరు. భాష్యాలు వ్రాయుటకు తన బుద్ధిబలం మాత్రమే ఉపయోగిస్తుంది. వాద ప్రతివాదాలలో తన ప్రతిభా పాటవాలకు ఇతరుల సహకారం కూడా కావాలి. తన యొక్క సిద్ధాంతాలను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలి, దృఢంగా చెప్పాలి, తీవ్రంగా చెప్పాలి.
ఇతర మతానుయాయుల యొక్క మనస్సును మార్చి తన వైపుకు తిప్పుకోవాలి. ఇది సామాన్యమైన విషయం కాదు అని శంకరులు గ్రహించారు. శత్రువులను బలంతో జయించటం తేలిక, బుద్ధిబలంతో జయించటం చాలా కష్టమైన పని. దీనికి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి, దైవీ శక్తి సహకరించాలి. శంకరులకు వ్యాస భగవానుని దయ, ఈశ్వర కటాక్షం పుష్కలంగా లభించాయి. అందువలన వేదాంత యుద్ధ బేరిని మోగించాలి అని సంకల్పించారు. సూత్రభాష్యములోని వ్యాఖ్యానాలనే బాణాలుగా స్వీకరించి, ఉపనిషత్తులనే దివ్య రథాలను అధిరోహించి, పద్మపాదాది దిగ్గజాలతో సర్వసైన్యాధ్యక్షుడిగా శంకరులు ఒంటరి పోరాటాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించినట్లుగా, అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించినట్లుగా శంకరులు తత్వ శంఖాన్ని పూరించారు. వేదాంత డమరుక శబ్దాన్ని వినిపించారు. శంకరుల డమరుక నాదం కాశీక్షేత్రాన్ని దాటి ప్రతిధ్వనించింది. పాషండ మతానుయాయుల గుండెలు గుభిల్లుమన్నాయి. యతులు, యోగులు, మునీశ్వరులు, సాధుపుంగవులు, ముముక్షువులు శ్రవణానందంగా విన్నారు. వేదాంత జ్ఞాన పిపాసులకు శంకరుల వారి కంఠధ్వని గంగాతరంగాల వలె శాంతినిచ్చింది. అందరూ శంకరుల దర్శనార్థమై ఎదురుచూస్తున్నారు. శంకరులు గ్రామాలనన్నింటినీ ప్రవేశిస్తున్నారు. అచటి వారలతో సంభాషణలు చేస్తున్నారు. పౌరులందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. వారి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. శైవులు శంకరాచార్యుల వారిని శివునిగా తలచి అభిషేకాదులను చేస్తున్నారు. పరమ భాగవతోత్తములైన వైష్ణవులు శ్రీమన్నారాయణ అవతారముగా తలచి నిత్య భోగ కైంకర్యాదులను సమకూరుస్తున్నారు. ఈ విధంగా శివకేశవులకు భేదం లేదు అని శంకరులు స్పష్టంగా ప్రచారం చేసేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనబడే పంచాయతనాన్ని పూజించమని శంకరులు బోధించేవారు. పైవారిలో ఏ దేవుని యందు తమకు ఇష్టం ఎక్కువగా ఉంటే వారిని ప్రధానంగా చేసుకొని ఆరాధించమని ఉపదేశించేవారు. ఈ విధంగా వారి ఉపదేశాలు, బోధనలు ప్రజల మనస్సులలో సుస్థిరంగా నిలిచిపోయాయి. శిష్య ప్రశిష్యులతో జైత్రయాత్ర చేస్తున్న శంకర భగవత్పాదులను తనివి తీరా దర్శించాలని సూర్య భగవానుడు కూడా తన 1000 కిరణములతో ఆకాశ మార్గంలో నిలిచి ఉండేవాడు. శిష్యులందరూ సూర్యతాపాన్ని భరించలేక దగ్గరలో ఉన్న చెట్ల నీడను ఆశ్రయించేవారు. శంకరులు కూడా చిరునవ్వుతో వారి సరసన చేరేవారు. శంకరులు ఎందుకు నవ్వుతున్నారో శిష్యులకు అర్థమయ్యేది కాదు. చెట్ల నీడలలో కొద్దిసేపు విశ్రమించి తిరిగి ప్రయాణం సాగేది. ఈ విధంగా పగలంతా గ్రామ సంచారం చేస్తూ సాయంకాల సమయంలో గంగానదీ తీరంలో సాయం సంధ్యోపాసనలు పూర్తి చేసుకొని రాత్రి సమయాలలో నిద్రకు ఉపక్రమించు వరకు ఆ రోజు జరిగిన విశేషాలను స్మరించుకుంటూ మరునాటి కార్యక్రమాలను నిర్ణయించుకుంటూ శంకర సేన ముందుకు నడిచేది. వీరి మాటలను, బోధనలను వింటున్న ఆ గ్రామంలోని జనులు పండ్లు, ఫలహారములు సమర్పించి తమ కృతజ్ఞతను చాటుకునేవారు. మరికొందరు శంకర శిష్యులై ఆయనతో కలిసి ప్రచారవాహినిలో భాగస్వాములయ్యేవారు. ఈ విధంగా రోజు రోజుకు శంకరుల శిష్య బృందం పెరిగిపోతోంది. ఒక గ్రామం గ్రామమే తరలివస్తున్నట్లుగా శంకర సేన ముందుకు నడిచేది. గంగానది పరివాహక గ్రామాలన్నింటినీ దర్శించి చివరకు శంకరుల శిష్య బృందం వింధ్య పర్వత పంక్తులలోని చరణాద్రికి చేరుకుంది. గీతాభాష్యం, ఉపనిషత్ భాష్యం, సూత్రభాష్యం అను 3 శిష్య బృందం గానం చేస్తూ ఉండేది. అందులోని రహస్యాలను మరొక్క మారు గుర్తు చేసుకొని ఆనందపడిపోయేది. చరణాద్రికి దగ్గరగానే వింధ్యాద్రి ఉంది. వింధ్య పర్వతాధీశునికి, మేరు పర్వతాధీశునికి ఒకసారి చిన్న పట్టుదల వచ్చింది. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుట వింధ్యునికి నచ్చలేదు. అంతే, వెంటనే తన శరీరాన్ని పెంచివేశాడు. ఎదుగుట ప్రారంభించాడు.
నక్షత్రమండలం దాటిపోయి చంద్ర సూర్యుల గమనానికి అడ్డు వచ్చేంత వరకు వింధ్య పర్వతం పెరిగిపోయింది. వింధ్య పర్వతం అడ్డు తగలటంతో సూర్య గమనం ఆగిపోయింది. ఒక రాత్రి పగలు అనే భేదం లేకుండగా పోయింది. వింధ్యకు ఒక పక్కనున్న వారికి ఎల్లవేళలా సూర్యతాపమే, మరి ఒక పక్క వారికి ఎప్పుడూ చీకటే. సూర్యతాపాన్ని జీవులు భరించలేకపోతున్నాయి. దేవతలందరూ వింధ్య పర్వతాన్ని పలు విధాలుగా ప్రార్థించారు. దేవతలు ప్రార్థించిన కొలది వింధ్యునికి గర్వం పెరిగిపోయింది. పెద్దలు ఎందరు చెప్పినా వినలేదు. పైగా మరింత ఎత్తు పెరగసాగింది. వింధ్యుని గర్వాన్ని అణగద్రొక్కాలని దేవతలందరూ నిశ్చయించారు. అగస్త్య మహర్షిని కలిసి జరుగుతున్న ఉపద్రవాన్ని వివరించారు. అగస్త్య మహర్షి దేవతల సూచనను గ్రహించి వారికి అభయమిచ్చాడు. తాను స్వయంగా వింధ్యుని కలయుటకు బయలుదేరాడు. తన దగ్గరకు వస్తున్న సద్గురుదేవులను వింధ్యుడు పూజాదులతో స్వాగతమిచ్చాడు. వంగి నమస్కరించి పాదాలను త్రాకి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయాలి, దారినీయమని, తాను తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని అగస్త్యుడు శిష్యుని ఆదేశించాడు. నాటి నుండి నేటి వరకు గురువులు తిరిగి వస్తారనే ఆశతో వింధ్య పర్వతం ఎదురు చూస్తూనే ఉంది. అగస్త్యుని బుద్ధి కుశలతను దేవతలందరూ మెచ్చుకున్నారు. ప్రజలందరూ సంతోషాదులతో నమస్కరించి స్తుతించారు. నీతి కుశలుడు, వ్యాకరణ శాస్త్రజ్ఞుడైన భర్తృహరి మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని, అనంతరం వైరాగ్యంతో రాజ్యభారాన్ని తమ్మునికిచ్చి తపస్సు చేసుకొనుటకై అడవులలోనికి వెళ్ళిపోయాడని శంకరుల వారు తన శిష్యులకు వింధ్య పర్వత ప్రాంత విశేషాలను తెలియజేస్తూ ప్రయాగను చేరుకున్నారు. అనేక యజ్ఞ యాగాదులకు నిలయం ప్రయాగ. ప్రజాపతి కొన్ని వేల యాగాలు చేసిన పవిత్ర ప్రదేశమే గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం. అందువలననే త్రివేణి సంగమ ప్రదేశానికి ప్రయాగ అనే సార్థక నామం ఏర్పడింది. ప్రయాగలో నివాసమున్న వారికి యజ్ఞ ఫలం కూడా లభిస్తుంది. ఈ రహస్యాన్ని తెలిసిన యోగులు, మునులు, సిద్ధులు, సాధువులు, కర్మిష్ఠులు మొదలైన సత్పురుషులందరూ సూక్ష్మ రూపాలతో ప్రయాగలో నివాసం చేస్తారు. ప్రయాగలో నివాసమున్న వారికి వేదాధ్యయన ఫలం లభిస్తుంది. కొన్ని తీర్థాలలో స్నానం చేసిన కలిగే పుణ్యఫలం ఒక్క త్రివేణి సంగమంలోనే ఎన్నో స్నానాలు, వేల జపాలు, తర్పణాలు చేస్తే లభిస్తుంది అని శంకరుల వారు తన శిష్యులతో ప్రయాగ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని కన్నులకు కనిపించినట్లుగా వర్ణించి చెప్పారు. శ్రీరాముల వారు తండ్రి ఆజ్ఞననుసరించి అరణ్యవాసం చేస్తున్న సమయాన భరద్వాజ మహర్షి వచ్చింది కూడా ఈ ప్రదేశమే. భరద్వాజుడు విందునిచ్చిన ప్రదేశం కూడా నేటి ప్రయాగయే. బ్రహ్మ 4 వేదాలను ఆవిష్కరించిన ప్రదేశము ప్రయాగయే అని శంకరులు ప్రయాగ క్షేత్ర మాహాత్మ్యాన్ని వర్ణిస్తూ శిష్యగణంతో కూడా అక్కడనే ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించి ఆ పూట అక్కడనే విశ్రమించారు. ప్రయాగలోని మరొక పవిత్ర ప్రదేశం అక్షయ వటవృక్ష స్థలం. అనేక ప్రళయాలు, ఉపద్రవాలు కూడా వటవృక్షాన్ని ఏమీ చేయలేకపోయాయి. మార్కండేయుడు వటవృక్షాన్ని ఆశ్రయించి ఉంటాడని, అందువలననే దీనికి అక్షయ వటవృక్షమని పేరు వచ్చింది అని కూడా అంటారు. గాలివానలకు ఒరిగిపోయినా విరిగిపోయినా తిరిగి చిగురు పెట్టి నిత్య నూతనంగా అక్షయ వటవృక్ష దర్శనం చేసుకొన్నారు శిష్యగణంతో కూడిన శంకరులు. శిష్యులందరితోడను త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించారు. మనస్సులో గల కోరికను గంగమ్మకు రహస్యంగా చెప్పి స్నానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. త్రివేణి సంగమ స్థలంలో వేణీదానం చేసిన స్త్రీలకు వైధవ్యం కలుగదు. మాఘమాసం ఇచ్చట పవిత్ర ఉత్సవాలు జరుగుతాయి అని ఆచార్య స్వామి వివరించారు. అంతేకాదు, గంగాజలం అతి భయంకరమైన రోగాలను కూడా తగ్గించే దివ్యమైన ఔషధం.
సంగమ స్నానం చేసి అక్షయ వటవృక్షం కింద ధ్యానం చేసిన వారికి శారీరక బాధలన్నీ తీరిపోతాయి, మానసిక శాంతి లభిస్తుంది అని వివరించారు శంకరులు. జై గురుదత్త.